పేరెంట్స్ నుండే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ఏదైనా సరే. బట్ పేరెంట్స్ నుండే స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు మేము గే అని తెలిసిన తర్వాత కూడా ఆ నిజం చెప్పకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది తిన తప్పు కూడా అవుతుంది కదా. సో ఎందుకని ఇట్లా ఫీలింగ్స్ ఉన్నాయి, అబ్బాయి మీదనే ఫీలింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆ అబ్బాయి ధైర్యం చేసి ఒక అమ్మాయి లైఫ్ ని కాపాడొచ్చు కదా, ఎందుకని ఇంకా బయటికి రావట్లేరు? ప్రాబ్లం మనం ఇందాకనే నేను ఎలాబొరేట్గా ఒక విషయంలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ తప్పు అబ్బాయి చెప్పడానికి రెడీ, బట్ యాక్సెప్ట్ చేయడానికి ఫ్యామిలీ ఉందా, సొసైటీ ఉందా? పోనీ ఆ అబ్బాయిని ఇంట్లోంచి బయటకు గెంటేసిన తర్వాత, లేదా అబ్బాయి పలానా ఆఫీస్లో ఈ అబ్బాయి వీళ్ళంతా ఎల్జిబిటీ అని చెప్పిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ వదిలేసుకోండి, వాళ్ళ దగ్గర పాలసీస్ ఉంటాయి కాబట్టి ఏదైనా డిస్క్రిమినేషన్ ఉంటే కోర్టులో వేస్తారు. వీళ్ళు ఎందుకు వచ్చిన తలనొప్పి, వాళ్ళ పొటెన్షియల్ వర్క్ మనం చూద్దాం, వాళ్ళతో మనకి ఎందుకు, మనం అందరం ఇంక్లూజివ్ కదా అన్నటువంటి ఆలోచన మల్టీనేషనల్ కంపెనీస్కి ఉంది. వెరాజ్ రోజు పని చేసుకునే వ్యక్తులు, చిన్న చిన్న ఆఫీసులో చేసుకునేటువంటి వ్యక్తులు, స్కూళ్ళలోనో కాలేజీలోనో లెక్చరర్స్ గానో, ప్రొఫెసర్ గానో, అడ్వకేట్లు గానో, ఫిలిం ఇండస్ట్రీ గానో, డే టు డే యాంకర్లు గానో, న్యూస్ రిపోర్ట్లు గానో, ఈ డే టు డే లైఫ్ ప్రజల్లో తిరిగి పనిచేసుకునేటువంటి వ్యక్తుల్లో వీళ్ళు ఎల్జీబీటీక్యూ అని తెలిసిన తర్వాత వాళ్ళని వదిలేస్తారు, దగ్గరకు రానియరు, అవమానంగా మాట్లాడుకుంటారు, చులకనగా చూస్తారు. ఆ ప్లేస్లో ఒక్క క్షణం ఉండబుద్ధి కాదు, పనిచేయబుద్ధి కాదు. తెలియక ముందు ఒకలాగా ఉన్నప్పుడు, తెలిసిన తర్వాత ఒకలాగా ట్రీట్ చేస్తున్నప్పుడు ఎవరికి ఆ ప్లేస్లో పనిచేయాలనిపిస్తుంది, ఎవరికి మనస్ఫూర్తిగా ఉండాలనిపిస్తుంది? బికాస్ మనస్ఫూర్తిగా నిన్నటి వరకు ఉన్నటువంటి వ్యక్తులు మనతో పాటు ఆ తర్వాత నుంచి తెలిసిన తర్వాత ఉండట్లేదు అని అంటే మన మనసు ఎంత బాధపడతా ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీ వద్దనుకొని కాదనుకొని బయటకు గెంటేసిన తర్వాత సొసైటీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందండి? ఫ్యామిలీయే వద్దని అనుకున్నప్పుడు సొసైటీ అంత విశాల హృదయంతో ఉందా మన దేశంలో ఉన్న మన సమాజం? లేదు. దెన్ వేర్ దే హ్యావ్ టు ఎండ్ అప్? ఎక్కడ ఉండాలి? వాళ్ళకి ఎమోషన్స్ ఉండవా ఇంతకాలం? బట్ వీటన్నింటికంటే కూడా అమ్మాయి లైఫ్ వెరీ ఇంపార్టెంట్. నేనేమంటున్నానంటే అమ్మాయి లైఫ్ వెరీ 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 ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అదే ఒక లెస్బియన్ అమ్మాయి ఇంకొక అబ్బాయి జీవితంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే ఇంపార్టెంట్ కదా. ఇంకొక అబ్బాయి జీవితం కూడా, అలాంటి అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? అదే విషయంలో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిని చంపేస్తా ఉన్నారు. అబ్బాయి లైఫ్ కూడా అదే ఇంపార్టెంట్ కదా. అట్ ద సేమ్ టైం చాలా 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 అబ్బాయిలు కొన్ని వేల మంది అమ్మాయిలని చంపేస్తా ఉన్నారు, రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు, డౌరీ హెరాస్మెంట్ కేసెస్ కానీ రకరకాలుగా. అది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ వాట్ ఐ బిలీవ్ ఈస్ we should not consider it based on gender. We should base it on the incident and the crime. పోనీ అండి, ఈ అమ్మాయి జీవితం బలవుతుంది, దానికి కారణం కూడా ఒక తల్లులు, ఒక అక్కలు, ఒక చెల్లెళ్ళు, ఒక సమాజంలో వ్యక్తులుగా ఉన్నదని ఎందుకు గుర్తించట్లేదు? మహిళా సంఘాలు కానీ, ఫెమినిస్టులు కానీ, లేదా ఇంటర్సెక్షనల్ యాక్టివిస్టులు కానీ, హ్యూమనిస్టులు కానీ, వీళ్ళందరూ అది కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అది యాక్సెప్ట్ చేయకపోయినప్పుడు మార్పు వాళ్ళు కూడా తీసుకురానప్పుడు సెన్సిటైజేషన్ భాగంగా మాకు ఒక యాక్సెప్టెన్స్, మాకు సొసైటీలో యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు లీగల్గా గవర్నమెంట్ దగ్గర నుంచి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు ఒక రికగ్నైజేషన్ వచ్చినప్పుడు, మాకు ప్రొటెక్షన్ పాలసీస్ వచ్చినప్పుడు, ఎవరు అవునన్నా కాదనుకున్న ఒక అబ్బాయితో నేను చక్కగా నేను పెళ్లి చేసుకుంటానా, రిసెప్షన్ చేసుకుంటానా, కలిసి ఒక ఇంట్లో ఉంటానా, లీగల్ ప్రొటెక్షన్ నాకు ఉంటుంది కదా. మీరు గే అని ఓపెన్ గా చెప్పిన తర్వాత మీ లైఫ్ లో వచ్చిన చేంజెస్ ఏంటి? ఓపెన్గా చెప్పేదానికన్నా ముందు నేను కూడా ఈవెన్ చాలా వరకు కూడా ఫ్యామిలీకి చెప్పలేదు. సర్టెన్ సిచ్యువేషన్స్ వల్ల ఫ్యామిలీకి తెలిసి అక్కడ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అయిన తర్వాత నేను ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత నాలాంటి వ్యక్తుల్ని, ఎల్జిబిటిక్యూ వ్యక్తుల్ని కలుసుకొని అక్కడ మళ్ళీ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం క్రిమినల్స్గానే ఉంటుండే యాజ్ పర్ ఇండియన్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం. ఆ క్రిమినల్ స్టేటస్ని తొలగించుకోవడానికి మేము ఉద్యమాలు చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు మా అస్తిత్వం ఉంది, మా హక్కులు ఉన్నాయి, మేము సమాజంలో భాగమే, మేము మనుషులమే అనేది మా ఉద్యమం నడిచిన తర్వాత దశాబ్ద కాలం ఎప్పుడైతే క్రిమినల్ స్టేటస్ తొలగిపోయినప్పటి నుంచి దెన్ మేము ధైర్యంగా కొంచెం గవర్నమెంట్స్ని అప్రోచ్ అవ్వడానికి, మేము ఉన్నాం మమ్మల్ని గుర్తించండి అని కొంత చేంజెస్ తీసుకురావడానికి ఎక్కడెక్కడ ఎవరైతే భాగస్వామ్యం అవుతారో వాళ్ళతో చేయడానికి ప్రయత్నాలు వచ్చాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.